Welcome to online class. My college is Indra Priyadarshini Government Degree College for Women, Nampalli, Hyderabad. Today topic is virus. Presented by B. Jagan Mohan, lecturer in botany. So this topic contents introduction, definition and characters, size, types and structure of the virus as per syllabus. Introduction to virus. Viruses are obligate intercellular parasites which can only be viewed with the help of electron microscope. ఇక్కడ వైరస్ అనేవి అతి సూక్ష్మజీవులు. వీటిని మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే వీటిని ఐడెంటిఫై చేయవచ్చు. కానీ వీటిని డైరెక్ట్ అయితే మనం చూడలేము, ప్లస్ వీటి ఉనికిని కూడా మనం గుర్తించలేము. కేవలం మైక్రోస్కోప్ ఉంటేనే వీటిని గమనించడం జరుగుతుంది. వైరస్ మీన్స్ పాయిజన్. దిస్ ఈజ్ లాటిన్ వర్డ్. వైరస్ అనేది విషం అంటే పాయిజన్, విష ప్రభావాన్ని చూపేటటువంటి ఈ వ్యాధికారకాన్ని దేన్నైనా వైరస్ అని పిలిచేవాళ్ళు మొదట. అయితే ఈ బ్యాక్టీరియంలను కనుగొన్న తర్వాత వీనిని కనుగొన్నారు. అయితే ఇక్కడ 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ మసూచి వ్యాధికి టీకా మందును కనుగొనడం జరిగింది. కానీ ఈ వ్యాధి జనకం అనేది తెలియదు, దేని ద్వారా వస్తుందనేది తెలియదు. దాని తర్వాత లూయి పాశ్చర్ 1890లో రాబిస్కు టీకా మందును కనుగొన్నారు. ఈ రాబిస్ అనేది కుక్క కాటు వలన వస్తుంది. అంటే ఈ వ్యాధి కుక్క కాటు వలన, తర్వాత వ్యాధి జనకం వైరస్ అని ప్రతిపాదించాడు లూయి పాశ్చర్. ఆ తర్వాత చాంబర్లాండ్ బ్యాక్టీరియంలను వడపోత పరికరాల ద్వారా వడపోయవచ్చునని తర్వాత గుర్తించాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ మేయర్ అడాల్ఫ్ మేయర్ 1886లో పొగాకుపై వచ్చేటటువంటి పొగాకు మొక్కలో వచ్చే పొగాకు మొజాయిక్ తెగులను వర్ణించి, తెగులు సోకిన మొక్క రసము ఆరోగ్యవంతమైన మొక్కలపై రుద్దినప్పుడు తెగులు సంక్రమిస్తుందని గుర్తించాడు. అంటే ఇక్కడ అడాల్ఫ్ మేయర్ 1886, he is a Dutch scientist, and D.J. Ivanovsky 1892, a Russian scientist, recognized that certain microbes other than bacteria are the causative agents of mosaic diseases to tobacco అని వీళ్ళు గుర్తించడం జరిగింది. దాని తర్వాత ఈ ఐవనోవ్స్కీ 92 పొగాకు తెగులకు ఆకు రసమును వడపోత పరికరాల ద్వారా ఈ తెగులు సంక్రమిణిగా వ్యవహరిస్తుందని, వ్యాధి జనకం ఈ రసంలో ఉంటుందని భావించాడు. మొదట ఇది బ్యాక్టీరియా సంబంధమై ఉండవచ్చు అని, తరువాత బ్యాక్టీరియం కన్నా సూక్ష్మ పరిమాణంలో ఉండవచ్చు అని చెప్పడం జరిగింది.
దాని తర్వాత బైజరింగ్ 1898లో ఐవనోవిస్కీ చేసినటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని ఈ వ్యాధి జనకం సూక్ష్మ రేణువులుగా లేవని, ఇది కేవలం ఒక ద్రవ రూపంలో ఉండేటటువంటి వ్యాధి జనకమని, వ్యాధి సంక్రమణ శక్తిగల రసాన్ని తెగులు తెచ్చే జీవరసమని పిలిచాడు. అలాగే తర్వాత పశువులలో ఫుట్ అండ్ మౌత్ వ్యాధి డిసీజెస్ అండ్ లోఫ్లర్ 1889లో జంతువులలో మొదట గమనించాడు. తర్వాత టోర్ఫ్ అను శాస్త్రవేత్త, తర్వాత డి హెరెల్లీ ఈ డిసెంట్రీ అను బ్యాక్టీరియం అధ్యయనాల్లో బ్యాక్టీరియోఫాజ్ల ఉనికిని కనుగొనడం జరిగింది. తర్వాత 1895లో డబ్ల్యూఎస్ స్టాన్లీ ఈ టీఎంవి అంటే పొగాకు మొక్కపై వచ్చేటటువంటి ఈ టీఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ నిర్మాణాన్ని స్ఫటికీకరించాడు. తర్వాత బాడెన్, పీరీ ఈ వైరస్లు న్యూక్లియోప్రోటీన్లని, టీఎంవిలో ఆర్ఎన్ఏ కేంద్రక పదార్థమని, దీన్ని ప్రోటీన్ కవచం నుంచి వేరు చేసిన ప్రథములు వీళ్ళు బాడెన్ అండ్ పీరీ. మొదట స్టాన్లీ. అయితే తర్వాత 1952లో హెర్షీ చేస్లు కొన్ని వైరస్లలో డిఎన్ఏ జన్యు పదార్థమని, తర్వాత 52లో సాల్క్, సాబిన్లు ఈ పోలియో వ్యాధికి టీకా మందును కూడా, తర్వాత చుక్కల మందును, ముందు టీకా మందు తర్వాత డ్రాప్స్ చుక్కల మందును కూడా కనుగొనడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వైరస్ యొక్క ముఖ్య లక్షణాలు, మెయిన్ క్యారెక్టర్స్ ఏంటిది అంటే, ఇక్కడ వైరస్లు అధిక అణుభారం గల న్యూక్లియోప్రోటీన్స్, ఇవి అతి చిన్న సూక్ష్మజీవులు, సూక్ష్మ పరిమాణంలో కావడం చేత వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే దీన్ని మనం ఐడెంటిఫై చేయగలం. ఈ వైరస్ల యొక్క పరిమాణం దాదాపు 5 నుంచి 300 నానోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ అతి చిన్న బ్యాక్టీరియం కన్నా ఇవి చాలా చిన్నవి. పెద్ద ప్రోటీన్ అణువులు కేంద్రక ఆమ్ల అణువుల కన్నా పెద్దవి. ఈ బ్యాక్టీరియం వడపోత పరికరాలైన పింగాణి వడపోత పరికరాలు ఈ వైరస్లను వడబోయలేవు. కొల్లాడియన్, సెల్యులోజ్, ఎసిటేట్ ఫిల్టర్ వీనిని వడపోయగలదు. అయితే ఈ బ్యాక్టీరియంలు నీలి ఆకుపచ్చ శైవలాల వలె కేంద్రక పూర్వజీవులు, కానీ వీనిలో కణ నిర్మాణం అంటే నిర్దిష్టమైన కణ నిర్మాణం కూడా వైరస్లలో ఉండదు. ఇవి అవికల్ప పరాన్నజీవులు, ఆబ్లికేట్ పారాసైట్స్, అండ్ సజీవ దేహాలలో మాత్రమే ఇవి వృద్ధి చెందుతాయి. ఆతిదేహి నుండి వేరు చేసిన వైరస్లలో జీవన క్రియలు అనేవి జరగవు. ఈ ఆతిదేహి వెలుపల ఇవి రసాయన అణువులను పోలి నిర్జీవ పదార్థంతో సమానమవుతాయి. అంటే ఫీచర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ వైరస్, దే ఆర్ ఆబ్లికేట్ పారాసైట్స్, they can multiply inside a living host cell. They contain either DNA or RNA as the genetic material. They exhibit variations due to
mutations. They show irritably and respond to environmental conditions such as heat, UV rays, humidity, and drought, alcohol, etc. Features of non-living objects. They have no cell structure. They do not show cellular metabolism. They remain as interparticles outside of the host. The virus can be precipitated just like chemical substance. అంటే ఇక్కడ వైరస్లో కేవలం కేంద్రక ఆమ్లాలలో ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఈ రెండు మాత్రం ఒకే దానిలో ఉండవు. మిగిలిన జీవులకు ఈ వైరస్ ఇది ఒక ముఖ్యమైన భేదము. ఈ వైరస్లలో జన్యు పదార్థము ఈ రెండిట్లో ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ, దీని చుట్టూ కేవలం ప్రోటీన్ కవచం మాత్రమే ఉంటుంది. దాన్నే క్యాప్సిడ్ అంటాం. ఇక్కడ ప్రోటీన్ కవచాన్ని అంటే వైరస్ నిర్మాణంలో రెండే భాగాలు, కేంద్రకాంబలం ఒకటి, దాని చుట్టూ ఆవరించి ఉండేటటువంటి పొర ప్రోటీన్ కవచం. ఆ ప్రోటీన్ కవచాన్ని ఇక్కడ క్యాప్సిడ్ అంటాం. ఇక్కడ కేంద్రకాంబలము ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ ఈ రెండే భాగాలు వైరస్లో ఉంటుంది. వైరస్లను నిర్జీవ పదార్థాల వలె స్ఫటికీకరించవచ్చును. ఈ స్ఫటికీకరించిన వైరస్లు సంక్రమణ లక్షణాన్ని కోల్పోవు. ఈ సజలం చేసిన వైరస్ కూడా వ్యాధి సంక్రమణ శక్తిని కలిగి ఉంటుంది. ఉదాహరణకు TMV1 దాదాపు 10 లక్షల సజల ద్రావణంలో కూడా సంక్రమణ శక్తిని కలిగి ఉంటుంది. వైరస్ అణువులను ఇక్కడ విరియన్ అంటారు. కొన్ని జంతువులలో ఈ వైరస్లలో ఈ ప్రోటీన్ కవచాన్ని ఆవరించి ఒక పరిమేతత్వం ఉంటుంది. ఈ వైరస్లను లైపోవైరస్లు అని సాధారణంగా అంటారు. ఈ పరిమేయ త్వచంలో పెప్లోమెర్లు అనేటటువంటి ఉప ప్రమాణాలు ఉంటాయి. దీని గురించి మన తర్వాత దాని నిర్మాణంలో విపులంగా వస్తుంది. వైరస్లు వ్యాధి జనకాలు, అంటువ్యాధి కారకాలు ఇవి. ఈ వైరస్లు జీవుల మరియు నిర్జీవుల లక్షణాలను ఈ రెండింటినీ కలిగి ఉంటాయి. ఇవి పరాన్న జీవిత్వంలో ఆతిథేయి విశిష్టతను ప్రదర్శిస్తాయి. హోస్ట్ ఆఫ్ స్పెసిఫిసిటీ. ఈ వైరస్ యొక్క పరిమాణము, సైజ్ ఆఫ్ వైరస్. ఈ వైరస్లు అతి సూక్ష్మ వ్యాధి జనకాలు. వీటి పరిమాణం దాదాపు ఇందాక చెప్పినట్టు 5 నుంచి 300 మిల్లీ మైక్రాన్లు, మిల్లీ మైక్రాన్, నానోమీటర్ అని కూడా అనొచ్చు దీన్ని, NM. ఈ సూక్ష్మజీవి వ్యాధి వైరస్ పొగాకుకు నెక్రోసిన్ వైరస్ అనేది 17 UM ఉంటుంది. పశువులలో ఫుడ్ అండ్ మౌత్ వ్యాధి కారక వైరస్ ఇది ఎంత ఉంటుందంటే అది 10 UM ఉంటుంది. అతి పెద్ద జంతు వ్యాధి జనక వైరస్ దాదాపు 400 UM ఉంటుంది. ప్యారెట్ ఫీవర్ వైరస్ అది అతి పెద్ద వైరస్. ఇది అతి చిన్న బ్యాక్టీరియం కన్నా చిన్నదిగా ఉంటుంది. అయితే వైరస్ యొక్క
ఆకారాలు షేప్ ఆఫ్ వైరస్. వీటి షేప్స్ దాదాపు ఈ 5 రకాలని మన సిలబస్లో ఇవ్వడం జరిగింది, గుర్తించడం జరిగింది. అవి 1 దండాకారము, గోళాకారము, దీర్ఘ చతురస్రాకారము, బహుభుజి ఆకారము, తోకకప్ప ఆకారం. ఈ 5 వైరస్లను ఎగ్జాంపుల్తో సహా ఇది కింద మనం ఈ డయాగ్రామ్లో చూడవచ్చు. హెలికల్, పాలీహెడ్రల్, స్పైరికల్ అండ్ కాంప్లెక్స్. ఈ హెలికల్గా ఉండేది టొబాకో మొజాకో వైరస్, పాలీహెడ్రల్ అడెనో వైరస్. నెక్స్ట్ ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ స్పైరికల్, అండ్ కాంప్లెక్స్ ఇక్కడ బ్యాక్టీరియోఫాజ్. ఈ షేప్స్ కింద విధంగా చూడవచ్చు. ఈ రాడ్ షేప్డ్ అంటే దండాకారం. ఈ దండాకార వైరస్ దీనికి ఎగ్జాంపుల్ టొబాకో మొజాయిక్ వైరస్ అంటే టిఎంవి. తర్వాత టాడ్ పోల్ అంటే ఇక్కడ తోకకప్పాకారం అని కూడా అనవచ్చు దీన్ని. టాడ్ పోల్ షేప్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియోఫాజ్ ఆర్ ఫాజ్. తర్వాత స్పెరికల్, పోలియో వైరస్, గోళాకారం ఇది. నెక్స్ట్ పాలీహెడ్రల్. పాలీహెడ్రల్ ఎగ్జాంపుల్ అడినో వైరస్ అండ్ wound tumor virus. Fifth one is rectangular virus. Then vaccinia virus example. Next bullet shape rhabdovirus. Next flexible rods. దీనికి wheat streak virus. This is shape of virus and structure. నిర్మాణ విషయానికి వస్తే ఇక్కడ వైరస్లలో కణ నిర్మాణం అనేది ఉండదు, నిర్దిష్టమైన కణ నిర్మాణం అనేది ఉండదు. అంటే కంప్లీట్లీ ఆబ్సెంట్ సెల్ స్ట్రక్చర్ ఈజ్. ఇవి కేంద్రక పూర్వజీవులు, ప్రోకారియోటిక్స్ ఆర్గానిజమ్స్. జీవ రసాయనికంగా ఇవిని న్యూక్లియోప్రోటీన్ అణువులు అంటారు, న్యూక్లియోప్రోటీన్స్. వీనిలో ప్రధానంగా కోర్ అండ్ న్యూక్లియాయిడ్ అనబడేటటువంటి ఈ 2 భాగాలు మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ న్యూక్లియాయిడ్ అనేది జన్యు పదార్థం, జెనెటిక్ మెటీరియల్, సరౌండెడ్ బై ప్రోటీన్ కోడ్. అంటే ఈ న్యూక్లియాయిడ్ని ఆవరించి దాని చుట్టూ ప్రోటీన్ కవచం ఉంటుంది. ఆ ప్రోటీన్ కవచాన్ని క్యాప్సిడ్, దట్ ఈస్ కాల్డ్ క్యాప్సిడ్. ప్రోటీన్ కోడ్ని క్యాప్సిడ్ అంటారు. ఇక్కడ న్యూక్లియాయిడ్నే వైరల్ జీనోమ్ అని అంటారు. దీనిలో కేంద్రకామ్లం, ఈ న్యూక్లియాయిడ్లోనే, ఈ జీనోమ్లోనే కేంద్రకామ్లం అనేది ఉంటుంది. వైరస్లలో ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ ఏదో ఒకటి మాత్రమే ఈ కేంద్రకామ్లం అనేది అమరి ఉంటుంది. నెక్స్ట్ ఈ జంతువుల వ్యాధిజనక వైరస్లలో డిఎన్ఏ జన్యు పదార్థంగా ఉంటుంది. వృక్ష వ్యాధిజనక వైరస్లలో జీనోమ్ ఆర్ఎన్ఏగా ఉంటుంది. ఈ డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలు 2 కేంద్రకామ్లాలే. ఒకే దానిలో ఈ 2 అనేవి ఉండవు. ఇదే తరహా జీవరాశులకు వైరస్లకు గల ముఖ్య భేదం ఇది. తర్వాత కొన్ని వైరస్లలో కేంద్రక ఆమ్లాలు, ఈ ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ ఎలా ఉంటుంది అంటే ఒకే పట్టి, అంటే ఒక పోచ కానీ 2 పోచాలు కానీ కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా ఇవి అలానే అమరి ఉంటాయి. మరికొన్నిట్లో 2 పోగులు లేదా 2 పట్టీలుగా కూడా ఉండవచ్చు. ఈ బ్యాక్టీరియోఫాజ్లలో సామాన్యంగా 2 పట్టీల డిఎన్ఏ ఉంటుంది.
అరుదుగా ఏకపట్టి డిఎన్ఏ, చాలా రేర్లీ. ఈ వ్యాధి జనక వైరస్ క్యాలీఫ్లవర్ మొజాయిక్ వైరస్లలో ఆర్ఎన్ఏకు బదులు డిఎన్ఏ ఉంటుంది. అలాగే ఇన్ఫ్లుయెంజా వైరస్లో డిఎన్ఏకి బదులు ఆర్ఎన్ఏ ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది వైరస్ మరియు ఈ కేంద్రకామ్లాల టైప్స్: కొలిఫాజ్ ఎఫ్డి, క్యాలీఫ్లవర్ మొజాయిక్, ఇన్ఫ్లుయెంజా వైరస్, పాలిమెటిలిన్ అంటే పోలియో వైరస్ అండ్ ట్యూమర్ వైరస్. వీటిలలో ఉండేటటువంటి జెనెటిక్ మెటీరియల్ ఈ విధంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కొలిఫాజ్ అంటే ఎఫ్డిలో డిఎన్ఏ ఏకపోచ, సింగిల్ స్టాండర్డ్. అండ్ క్యాలీఫ్లవర్ మొజాయిక్లో డిఎన్ఏ ద్విపోచాలు, డబుల్ స్టాండర్డ్. అండ్ ఇన్ఫ్లుయెంజా కంటైన్ ఆర్ఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. అండ్ పోలియో వైరస్ ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్. అండ్ ట్యూమర్ వైరస్ ఆర్ఎన్ఏ ద్విపట్టి. ఈ విధంగా అమరి ఉండడం ఇక్కడ గమనించవచ్చు. వైరస్లో కేంద్రకామ్లం చుట్టూ ఉండేటటువంటి ప్రోటీన్ కవచాన్ని క్యాప్సిడ్ అంటారు. ఇందాకనే చెప్పాను. దీన్ని బాడెన్ 1939లో దానిని గుర్తించడం జరిగింది. అయితే ఇందులో ఈ ప్రోటీన్ ఉప ప్రమాణాలైన అంటే ఆ ప్రోటీన్లో క్యాప్సోమియర్ అనేటటువంటి ఉప ప్రమాణాలు కలిగి ఉంటాయి. అందులో ఈ క్యాప్సోమియర్లు ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్లో గోళాకారంగా కానీ ముక్కోణాకారంగా కానీ వెడ్జ్ షేప్, ఈ కటకాకారంగా కానీ దండాకారంగా కానీ రాడ్ షేప్, ఈ రక్షక కవచంగా ఉండడం మినహా క్యాప్సిడ్ ఏ విధులను నిర్వర్తించదు. క్యాప్సిడ్లోని ఉప ప్రమాణాలైన క్యాస్పోమియర్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోటీన్లు ఉండవచ్చు. ఈ కేంద్రక ఆమ్లపు కోర్ ప్లస్ క్యాప్సిడ్ను కలిపి న్యూక్లియో క్యాప్సిడ్ అని అంటారు. ఈ ఫేజ్ వైరస్లలో, ఈ వృక్ష వైరస్లలో పరిమేయ త్వచం ఉంటుంది. దీనిని వివృత వైరస్ అని అంటారు. నెక్డ్ వైరస్ అంటే నగ్న, బహిర్గతంగా ఉంటుంది. ఫేజ్ వైరస్ అండ్ సమ్ ఫైటో వైరస్ అంటే వృక్ష వైరస్లను, వాటిలో ఎటువంటి త్వచాలు ఉండవు, వాటిని నెక్డ్ వైరస్ అని అంటారు. నెక్స్ట్ మనకు ఉండేటటువంటి టైప్స్ ఆఫ్ వైరస్ 5-6 టైప్స్లో మెయిన్ టీఎంవి అండ్ బ్యాక్టీరియోఫాజ్. మొదట టీఎంవి యొక్క నిర్మాణం, ద స్ట్రక్చర్స్ ఆఫ్ టీఎంవి. ఇక్కడ టీఎంవి వైరస్ యొక్క నిర్మాణాన్ని చూస్తే టీఎంవి పొగాకు మొజాయిక్ వైరస్. ఈ పొగాకు మొజాయిక్ వైరస్ అనేది దండాకారం, రాడ్ షేప్. ఇది రాడ్ షేప్డ్గా ఉండి ఈ వైరస్ దాదాపు 300 యాంగస్ట్రామ్ పొడవు లెంత్ అండ్ 180 యాంగస్ట్రామ్స్ వెడల్పు కలిగి ఉంటుంది. ఇది దాదాపు 95% ప్రోటీన్లు, 5% ఆర్ఎన్ఏను కలిగి ఉంటుంది.
ఇందులో ఆర్ఎన్ఏ ఏకపట్టి సింగిల్ స్టాండర్డ్. ఇది వైరస్లో సర్పిలా కాలమ్స్ స్పైరికల్ టైప్లో చుట్టుకొని ఉంటుంది. ప్రోటీన్ తొడుగులో ఉంటుంది. దీనిలో సుమారు 7,300 7,300 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి విత్ ఆర్ఎన్ఏ. దీని యొక్క అణుభారం ఎంత అంటే 2.3 మిలియన్లు. ఫస్ట్ ప్రోటీన్ కవచం, ప్రోటీన్ కోడ్. ఇక్కడ ప్రోటీన్ కవచాన్ని క్యాస్పీడ్ అని అంటారు. సుమారు దీనిలో 2,200 క్యాస్పోమియర్లతో నిర్మితమైనటువంటి ఈ క్యాప్సిడ్ కేంద్రకామ్లము ఆర్ఎన్ఏ పోచ చుట్టూ సర్పిలాకారంగా చుట్టుకొని అమరి ఉంటుంది. అంటే మిడిల్లో ఆర్ఎన్ఏ అండ్ ఈ ఆర్ఎన్ఏ సరౌండింగ్ మొత్తం కూడా ప్రోటీన్ కవచం ఉంటుంది. ఈ క్యాస్పోమియర్ల యొక్క అణుభారం మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే ఇక్కడ 17,400 అణుభారాన్ని కలిగి ఉంటుంది. ప్రతి ప్రోటీన్ అణువు సుమారు 158 అమైనో యాసిడ్స్తో ఏర్పడి, అంటే ప్రతి ప్రోటీన్ అణువు అంటే ఎవ్రీ ప్రోటీన్ ఈజ్ మేడ్ బై 158 అమైనో యాసిడ్స్తో ఏర్పడి ఉంటుంది. ప్రోటీన్ సర్పిలాకార కవచంతో సుమారు 130 మెలికలతో, ప్రతి మెలికలో అంటే ఒక్కొక్క మెలికలలో 16 క్యాస్పోమియర్లు ఉంటాయి. ప్రతి క్యాస్పోమియర్ లోపలి భాగాన ఒక చాలు ఫారో కలిగి ఉండి క్యాస్పోమియర్ల చాలునన్ని కలిపి సర్పిలాకార గాడిలో పొడవుగా ఏర్పడతాయి. ఆర్ఎన్ఏ ఈ గాడిలో ఉంటుంది, అంటే ఇన్సైడ్ అన్నమాట. కాబట్టి ఇది సర్పిలాకారంగా చుట్టుకొని ఆ సర్పిలాకార నిర్మాణాన్ని మనకు ఇక్కడ ప్రదర్శిస్తుంది. ఇది రాడ్ షేప్లో ఉండేటటువంటి టీఎంవి వైరస్. దీని యొక్క పొడవు, ఈ టీఎంవి అణుభారం ఎంత అంటే దాదాపు దీని యొక్క అణుభారం మాలిక్యులర్ వెయిట్ 13 × 10⁻6 డాల్టన్స్. ఇది టీఎంఈ ద స్ట్రక్చర్స్ ఆఫ్ టీఎంఈ అంటే టొబాకో మొజాయిక్ వైరస్ యొక్క నిర్మాణం. తర్వాత ఇంకొక అనదర్ టైప్ ఆఫ్ వైరస్. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటిది అంటే బ్యాక్టీరియోఫాజ్ నిర్మాణం. దీనికంటే ముందు ఈ టీఎంవి యొక్క డయాగ్రామ్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇలా సర్పిలాకారంగా చుట్టుకొని ప్రోటీన్ క్యాప్సోమియర్లు ఇలా అమరి ఉంటాయి. ఇది టీఎంవి యొక్క నిర్మాణం. తర్వాత బ్యాక్టీరియోఫాజ్. ఈ బ్యాక్టీరియోఫాజ్ టాడ్పోల్ అంటే చిరుకప్ప ఆకృతిలో ఉంటుంది. దీన్ని ఈ పదాన్ని డి హెరెల్లీ 1917లో ప్రతిపాదించాడు. ఎస్చెరిచియా కోలి అనేటటువంటి బ్యాక్టీరియా ఆధారంగా చేసుకొని అనేక ఈ వైరస్లు ఆవాసం పెరుగుతూ ఉంటుంది. అంటే ఈకోలి బ్యాక్టీరియా మీద ఇవి ఆవాసం చేస్తూ ఉంటాయి. వీనిని కోలిఫాస్ అని కూడా అంటారు. వీనికి టీ రకం అనే పేరుతో, అంటే టెయిల్, వీటిని ఒక చిన్న టెయిల్ ఉండటం వలన, తోక ఉండడం వలన దీన్ని చిరుకప్ప అని కూడా అంటారు. కాబట్టి ఈ టెయిల్ పేరుతో T1 నుంచి T17 వరకు సంఖ్యానామాలను ప్రతిపాదించడం జరిగింది. మ్యాక్స్ డెల్బర్గ్ 1938లో వీనిలో T2
T4 ఫాజ్లపై చాలా పరిశోధనలు జరిగాయి. ఇవి చిరుకప్ప టాడ్పోల్ సేఫ్లో ఉండేటటువంటి వైరస్లు. ఇక్కడ T4 రకానికి చెందినటువంటి ఫాజ్ స్ట్రక్చర్. ఈ T4 సేఫ్లో ఉండేటటువంటి ఈ ఫాజ్ చిరుకప్ప ఆకృతిలో ఉంటుంది. దీని ప్రోటీన్ కవచంలో తల, తోక అనే 2 భాగాలను కలిగి ఉంటాయి. ఇవి తల మరియు తోక. అంటే ఇక్కడ ద T4 ఫాజ్ ఈజ్ లైక్ ఏ టాడ్పోల్ సేఫ్ వైరస్ విత్ ఏ హెక్సాగోనల్ హెడ్ అండ్ ఏ సిలిండ్రికల్ టైల్. అంటే ఇక్కడ ఇందులో ఈ 2 భాగాలను కలిగి ఉండి తోక సర్పిలాకారాన్ని, తల విశిష్ట ఫలక సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. హెలికల్ సిమెట్రీ, దీన్ని అలా కూడా అనవచ్చు. హెక్సాగోనల్ హెడ్. కాబట్టి ఇది ద్విసౌష్ఠవం గల వైరస్. తల భాగం షడ్భుజాకార హెక్సాగోనల్, అంటే టాడ్పోల్ లైక్ ఏ హెక్సాగోనల్ హెడ్ అండ్ ఏ సిలిండ్రికల్ టైల్. షడ్భుజాకారం అంటే హెక్సాగోనల్లో ఉండి సుమారు 70 యాంగ్స్ట్రామ్ వ్యాసంతో కలిగి ఉంటుంది. తలను ఆవరించి ప్రోటీన్ కవచం లేదా క్యాప్సిడ్ ఉండి కవచం లోపల 2 పోచాల DNA సర్పిలం వలె ఇమిడి ఉంటుంది. ఇక్కడ DNA పొడవు దాదాపు 52,000 యాంగ్స్ట్రామ్. అంటే ఇక్కడ ఏ డబుల్ స్టాండర్డ్ DNA మాలిక్యులర్ ఆఫ్ అబౌట్ 50 UM ఈజ్ tightly packed inside the head like a ball of M. The DNA is about 1,000 times longer than the phage itself. అంటే ఈ స్ట్రక్చర్ దీన్ని మనం ఇక్కడ చూడవచ్చు. క్యాప్సిడ్ కోడ్ అండ్ న్యూక్లిక్ యాసిడ్ ఇన్సైడ్ DNA, కాలర్ అండ్ సీత్, బేసిప్లేట్, స్పైక్స్, టైల్ ఫైబర్ అనబడేటటువంటి ఇందులో ఈ భాగాన్ని కలిగి ఉంటాయి. పైన ఒక తల, ఈ తల లోపల సర్పిలాకారంగా చుట్టుకొని ఉండేటటువంటి DNA, ఈ తోక మరియు తల భాగాన్ని కలిపేటటువంటి కాలర్, మధ్య భాగాన్ని కోర్ అని, దాని చుట్టూ కవచం ప్రోటీన్ కవచం, ఈ క్రింది భాగంలో ఒక ఆధార ఫలకం ప్లేట్, దానిపైన తోకపోగులనే నిర్మాణాలు ఇందులో మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ తల భాగం బోలుగా హాలోగా ఉండి దాన్ని ఆవరించి త్వచం ప్రోటీన్ కవచం పైన తల అంటుకొని ఉంటుంది. ఆ తల మరియు తోక కలిపేటటువంటి భాగాన్ని ఇక్కడ కాలర్ అని అంటారు. ఇది కాలర్. ఇది తోక క్రింది భాగం వద్ద షడ్భుజాకారంలో ఉండే ఒక పళ్ళెం హెక్సాగోనల్ ప్లేట్, దీన్ని ఆధార పలకం బేస్ ప్లేట్ అనే దాన్ని అంటారు. దీని నుండి 6 పొట్టిపోచాలు టెయిల్ పిన్స్
అండ్ 6 పొడవైన పోచాలు టెయిల్ ఫైబర్స్ ఏర్పడతాయి. ఈ తోకపోగులు ఫేజ్ బ్యాక్టీరియం కణంతో అధిశోషణ చేస్తాయి. ఈ పొట్టి పోచాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వైరస్ డిఎన్ఏను అతిదేహి లోపలికి ప్రవేశపెట్టడానికి దోహదం చేస్తాయి. అంటే ఇనాక్యులేషన్స్ ఆఫ్ వైరల్ డిఎన్ఏ ఆ హోస్ట్ సెల్స్లో ప్రవేశించడానికి ఇది దోహదపడేటటువంటి నిర్మాణం. ఇక్కడ గోలుగా ఉండే తోక భాగం దాదాపు 80 నానోమీటర్ పొడవు, 18 nm వ్యాసం ఉండి వైరస్లో సౌష్ఠవం వైరస్ అణువులైన వీటిని విరియన్లలో 2 విధాలైన సౌష్ఠవాలని గమనించవచ్చు. సర్పిలాకార సౌష్ఠవము, హెలికల్ సిమెట్రీ అండ్ ఘనాకార సౌష్ఠవము, క్యూబికల్ సిమెట్రీ. ఈ సర్పిలాకార సౌష్ఠవము దండాకారంలో ఉండేటటువంటి టీఎంఈ వంటి విరియన్లలో ఉంటుంది. ఇందులో కేంద్రక ఆమ్లం పోగు ఆర్ఎన్ఏ ఇది సర్పిలాకారంగా ఉంటుంది. స్ప్రింగ్ వలె ఉంగరంగా చుట్టుకొని ఉంటుంది. దీని చుట్టూ క్యాస్పోమియర్స్ ఒకదాని మీద ఒకటి అమరి ఉంటాయి. తర్వాత నేమ్ ఆఫ్ వైరస్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ద హోస్ట్, అంటే వైరస్ రకాలు. ఈ టైప్స్ ఆఫ్ వైరస్లో మెయిన్ ఈ దాడి చేయబడే అతిదేహాన్ని బట్టి వైరస్ను ఈ క్రింది 5 రకంగా గుర్తించడం జరిగింది. అంటే వైరస్ ఆర్ ఆబ్లికేట్ ఇంటర్సెల్యులర్ పారాసైట్స్. దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఫాలో డిపెండింగ్ ఆన్ దేర్ హోస్ట్ ప్లాంట్ host cells. Number 1 is phytophage or plant virus. Attack to plants only. అంటే ఇక్కడ ఫైటోఫాజ్ అంటే మొక్కల వైరస్లు. ఇవి ఏకపట్టి సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ గల వైరస్లు. ఇవి కేవలం దీని యొక్క ఆతిథేయి ఏంటిది అంటే హోస్ట్ ప్లాంట్, ఓన్లీ ప్లాంట్. నెక్స్ట్ జూఫాజ్ ఆర్ యానిమల్ వైరస్, అటాక్ యానిమల్స్. జూఫాజ్లు అనేవి జంతువుల మీద మాత్రమే ఇవి ఆవాసిస్తాయి. కాబట్టి వీటిని జూఫాజ్. నెక్స్ట్ బ్యాక్టీరియోఫాజ్, ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా, అంటే ఇవి బ్యాక్టీరియా పైన మాత్రమే దాడి చేస్తాయి. నెక్స్ట్ మైకోఫాజ్, అటాక్ టు ఫంగి. నెక్స్ట్ జైమోఫాజ్, అటాక్ ఈస్ట్ సెల్స్. సైనోఫాజ్ ఇన్ఫెక్ట్ బ్లూ గ్రీన్ ఆల్గే. అవి ఎగ్జాంపుల్ సైనోబ్యాక్టీరియా, అంటే సైనోబ్యాక్టీరియా పైన మాత్రమే ఇవి దాడి చేస్తాయి. ఇవి టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ లిస్ట్ ఆఫ్ ద వైరల్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్. అంటే ఈ వైరస్ వలన వచ్చేటటువంటి వ్యాధులు ముఖ్యంగా వైరస్ వలన వృక్షాలకి అంటే మొక్కలకి మరియు మానవులకి వచ్చేటటువంటి వ్యాధులు ఏంటిది అంటే అందులో వైరల్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్లో ముఖ్యంగా టొబాకో మొజాయిక్ వైరస్ టీఎంవి, టొమాటో లీఫ్ కర్ల్ డిసీజెస్ అండ్ పొటాటో లీఫ్ రోల్ డిసీజెస్, టొమాటో లీఫ్ కర్ల్ అంటే
నెక్స్ట్ పొటాటో లీఫ్ రోల్, బంచీ టాప్ ఇన్ బనానా, రోజెట్ ఆఫ్ గ్రౌండ్నట్, ట్రైస్టెస్జా ఆఫ్ సిట్రస్. ఇవి ప్లాంట్ వైరస్ ఇవి. అండ్ వైరల్ డిసీజెస్ ఇన్ హ్యూమన్. ముఖ్యంగా ఇక్కడ హ్యూమన్ డిసీజెస్లలో ఎయిడ్స్, చికెన్ పాక్స్, హెపటైటిస్ బి, హెర్పస్, ఇన్ఫ్లుయెంజా, మిజ్లిస్, పోలియో, ర్యాబీస్, ఎల్లో ఫీవర్ అండ్ కోల్డ్. ఇవి జంతు వైరస్లు. ఇవి అంటే యానిమల్లో ముఖ్యంగా ఈ పెంపుడు జంతువులలో కూడా అంటే పెట్ యానిమల్స్లో ఈ వైరస్ వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఈ వైరస్ వల్ల వచ్చేటటువంటి ఈ జంతువులో వచ్చే కొన్ని ముఖ్యమైన డిసీజెస్ ఏంటివి అంటే ఈ ఆఫ్రికన్ హార్స్ సిక్నెస్ AHS, ఈ పశువులలో ఫుట్ అండ్ మౌత్ వ్యాధి, తర్వాత పందులలో వైరల్ న్యూమోనియా, వీటిని మనం గమనించవచ్చు. అయితే మానవుల్లో వచ్చేటటువంటి వ్యాధులు ఇన్ఫ్లుయెంజా, మసూచి అండ్ పొంగు, చిన్న అమ్మవారు చికెన్ పాక్స్ అండ్ హెర్పస్ సింప్లెక్స్, ఈ గవద బిళ్ళలు, మంప్స్ అండ్ ఎల్లో ఫీవర్, డెంగ్యూ ఫీవర్, రాబీస్ అండ్ పోలియో అండ్ ఎయిడ్స్ అనేవి మానవుల్లో వచ్చేటటువంటి వ్యాధులు. ఇక్కడ ఈ వైరస్లు అనేవి వైరస్ నిర్జీవ లక్షణాలు ఏంటిది అంటే ఇవి జీవన క్రియలు చూపవు. ఎటువంటి జీవన క్రియలు, స్వతహాగా ఎటువంటి జీవన క్రియ అనేది ఉండదు. వీనికి అధిక విశిష్టత, సాంద్రత ఉంటుంది. రసాయనాలను ఉపయోగించి వీనిని అవక్షేపాలుగా పొందవచ్చు. వీనికి త్వచాలు, కణత్వచము ఉండదు. ఆతిథేయి వెలుపల ఇవి సేంద్రియ పదార్థ అణువులను పోలి క్రియారహితంగా నిర్జీవంగా ఉంటాయి. వీనిని మనం స్ఫటికీకరించలేము. ఇది వైరస్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ క్యారెక్టర్స్ అండ్ సైజ్ ఆఫ్ వైరస్ యొక్క పరిమాణము, వైరస్ యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ వైరస్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ వైరస్. ఎగ్జాంపుల్ TMV అండ్ బ్యాక్టీరియోఫాజ్ అండ్ టైప్స్ ఆఫ్ వైరస్ అండ్ డిసీజెస్, వాటి వల్ల వచ్చేటటువంటి వృక్ష, మానవ మరియు జంతువులలో వచ్చేటటువంటి వృక్ష డిసీజెస్ నేమ్స్. ఇది ఈ టాపిక్లో చర్చించడం జరిగింది. సో ఈ టాపిక్ ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో కలుద్దాం.